ప్రభునేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం. రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షారసమును పుచ్చుకుని తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా. మహాదేవుడును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికి శుభములు. అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని దేవుని సన్నిధిలో ప్రతిదినము మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో దానియేలు గ్రంథము నుండి ఒక చక్కటి అంశం మనము చదివాము. మన దేవుడు పరిశుద్ధుడై ఉన్నారు. ఆదికాండము నుంచి ప్రకటన గ్రంథం వరకు మనము దేవుని యొక్క పరిశుద్ధత చూస్తున్నాము. ఆయన పరిశుద్ధుడై ఉన్నారు అని మనం గ్రహిస్తున్నాం. అయితే ధర్మశాస్త్రము కూడా మనము చూసినట్లయితే నేను పరిశుద్ధుడును గనక మీరు కూడా పరిశుద్ధుడై ఉండుడి అన్న మాట మనకు కనబడుతుంది. అంతే మాత్రం కాకుండా నూతన నిబంధనకు వచ్చినప్పుడు కూడా మనము ఆయన పరిశుద్ధుడు, మనము పరిశుద్ధంగా బ్రతకాలని, పరిశుద్ధంగా జీవించాలని ఆయన ఆశిస్తున్నారు అని చెప్పి మనం క్లియర్గా చూస్తున్నాం. ఇక్కడ భక్తుడైన దానియేలు ఒక నిర్ణయానికి వస్తాడు, ఒక తీర్మానం తీసుకుంటాడు. రాజు సిద్ధపరిచిన భోజనము నేను తినకూడదు అని చెప్పి నిర్ణయించుకున్నాడు. ఎందుకంటే ఆనాడు దేవుడు గురించి తెలియని రాజులు ఉన్నారు. వారు ధర్మశాస్త్రములో రాయబడిన ఏదేదైతే తింటే పరిశుద్ధత మనం కోల్పోతామో దేవుడు ఆజ్ఞాపించి ఉన్నారు, ఇది తినాలే, ఇది తినకూడదు అని ధర్మశాస్త్రంలో రాయించి ఉంచారు. అయితే దానియేలు ఇక్కడ హెబ్రీయుడు గనుక ఆయన తీర్మానం తీసుకున్నాడు. ధర్మశాస్త్రంలో రాయబడిన ప్రకారం ఇటువంటిది తింటే నేను అపవిత్రుడనైపోతాను, నేను పరిశుద్ధంగా ఉండలేను, దేవుని దృష్టిలో నేను పాపం చేసిన వాడుగా ఉంటాను, అందుకు నేను ఈ భోజనము తినకూడదు అని నిర్ణయించుకున్నాడు. నిర్ణయించుకుని అక్కడ వారికి భోజనం వడ్డిస్తున్న మరి అధికారి దగ్గరికి వెళ్ళి ఆయనే అడుగుతారు, ఇదిగో 10 రోజులు మా విషయంలో మీరు పరీక్షించండి, మాకు శాకాహారం మాత్రమే ఇవ్వండి, వారు రాజభోజనం తినేవ్వండి. అయితే ఇక్కడ దానియేలు ఒక్కడు కాదు, దానియేలుతో పాటు షడ్రక్, మేషక్, ఓబేదెనెగోలు ఈ ముగ్గురు కూడా ఉన్నారు. అయితే నిర్ణయం చేసుకునేది దానియేలు. దానియేలుతో పాటు ఈ ముగ్గురు కూడా దేవునికి వాక్యము లోబడినట్లుగా మనం చూస్తున్నాం. అయితే 10 రోజుల తర్వాత పరీక్షించినప్పుడు రాజభోజనము తినిన వారి కంటే దానియేలు, షడ్రక్, మేషక్, ఓబేదెనెగోలు దేవుని పరిశుద్ధతని గమనించి శాకాహారం పూజించిన వీరే వారికంటే బహురెట్లుగా ఆరోగ్యముగాను కళగాను ఉన్నత స్థితిలో ఉన్నట్లుగా కనబడ్డారు. రాజు కూడా వారిని చూచి అందరికంటే ఘనులుగా ఎంచుకున్నారు. వారికి మంచి అధికారం ఇచ్చి బబిలోనులో ఉంచినట్లుగా మనము చూస్తున్నాం. ఈ దానియేలు గురించి మనం చూసినట్లయితే ముగ్గురు రాజుల కాలంలో ఆయనే అక్కడ ప్రధానమంత్రిగా లేక మంచి అధికారిగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. పరిశుద్ధత బలమైనది, పరిశుద్ధత శక్తి ఇస్తుంది. హోలీనెస్ ఈజ్ ఎ గ్రేట్ పవర్. అది గుర్తించండి. పరిశుద్ధత కలిగి ఉంటే అది గొప్ప శక్తిగా మారుతుంది. దానియేలు జీవితంలో మనం అది చూసాం. అయితే ఇంకొక విషయం ఇక్కడ చెప్తాను, వినండి. దానియేలు ఒక్కడు కాదు, ఈ ముగ్గురు కూడా. అంటే
మనము పరిశుద్ధంగా ఉండాలి అని సంపూర్ణమైన తీర్మానానికి వచ్చినప్పుడు మనతో పాటు కొందరు ఆ పరిశుద్ధతలో నడవడానికి ఇష్టపడతారు. అందుకు ముందు మనము ఒక తీర్మానం తీసుకోవాలి. పరిశుద్ధంగా బ్రతకాలి, దేవుని కోసం జీవించాలి, లోకముతో కాంప్రమైజ్ అయిపోకూడదు, లోకంతో కలిసిపోకూడదు అని ఈరోజు మనము నేర్చుకుంటున్నాం. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా మనము ప్రత్యేకముగా బ్రతకాలి అని చెప్పి దేవుని పేరిట మనం చేస్తున్నాం. ఎందుకంటే యేసు రక్తంలో కడగబడిన మనము పరిశుద్ధంగా జీవిస్తూ దేవుని వైపు చూస్తూ ముందుకు సాగిపోవాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాను. ప్రార్థన. మహిమగల తండ్రి, నీకు స్తోత్రము. మా ప్రార్థన విని నడిపిస్తున్నావు. ఈ ఉదయకాల సమయంలో నీ సన్నిధికి వస్తున్నావు తండ్రి. ప్రభువా, మీరు ఎంతగానే మమ్మలను ఆశీర్వదించి నడిపిస్తున్నారు. అందుకు నీకు స్తోత్రము. దానియేలు ఏ రీతిగా అయితే పరిశుద్ధంగా ఉన్నాడో, దానియేలు ద్వారా షడ్రకు, మేషకు, అబేద్నెగోకు కూడా ఏ రీతిగా పరిశుద్ధతలో నడిపించబడి వారు నీ శక్తిని పొందుకుని ప్రభువా, వారు బాబిలోను సామ్రాజ్యంలో గొప్పవారుగా ఉన్నారు. అదే రీతిగా ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డలను కూడా అటువంటి ఆశీర్వాదం ఇచ్చి మీరు నడిపించండి అని నీ నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అద్భుత కార్యం బిడ్డల జీవితంలో జరిగించండి. ప్రతి కుటుంబంలో ఆరోగ్యము, సమృద్ధి, ఆశీర్వాదం దయచేయండి. మా ప్రార్థన విన్నందుకు స్తోత్రం చెల్లించి యేసు పుణ్యనామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.